తెలుసు. కానీ పక్కనాల వెళ్ళ నిందలు మోపుతూ బురద జల్లుతూ అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నామని అన్నీ తెలిసి చేసే విధానం అది. ఇవన్నీ ముదిరిపోయిన తర్వాత ఒక నార్సిజం మొదలవుతుంది. అబద్ధాలు చెప్పడం, ప్రజల్ని నమ్మించాలని చూడడం, తర్వాత తమ రాజకీయ లబ్ధి కోసం బురద చల్లడం, దశలోకి వెళ్ళిపోయి మేము దైవాంశ సంభూతులని, మేము చెప్పిందే అందరూ వినాలని, తను చెప్పిందే 100% వాస్తవమని, అది పూర్తి పచ్చి అబద్ధమైన వాస్తవంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన దశ నుంచి మొదలై ఇవాళ నార్సిజం స్థితికి చేరుకున్నారు. తనని తాను దైవదూతగాను అనుకునే పరిస్థితికి ఆయన చేరుకోవడం జరిగింది. అయితే ఆయనకి ఆరోగ్య శాఖకి మంత్రిగా ఉన్నాను కాబట్టి ఈ పరిస్థితి మంచిది కాదు అని ఒక చిన్న సలహా సూచన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అందరి ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వానికి. నేను ఆ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి రాష్ట్ర జనాభాలో భాగమైన జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని కూడా చూడాల్సిన అవసరం. అది వేరే విషయం. ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యం మీద నమ్మకం లేదు. బెంగళూరులోనో హైదరాబాద్లోనో కార్పొరేట్ హాస్పిటల్లోనో అప్పుడప్పుడు లండన్కో వెళ్ళి ఆయన పరీక్షలు చేసుకుంటుంటారు. బహుశా ఇక్కడ నమ్మకం లేదు. అయినప్పటికీ కూడా కాస్త ఆలోచించాల్సిన విషయం ఇది. దీంట్లో భాగంగానే మాట్లాడుతూ ఆరోగ్య శాఖ మీద కూడా మాట్లాడుతూ 4,000 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు ఎన్టీఆర్ వైద్య సేవ కింద చెల్లించాల్సి ఉందని వారు చెప్పడం జరిగింది. దాని కారణంగా ధర్నా చేస్తున్నారని కూడా చెప్పారు. నెట్వర్క్ హాస్పిటల్స్ అని ధర్నా చేస్తున్న నెట్వర్క్ హాస్పిటల్స్ మొత్తం చెల్లించాల్సిన బకాయిలు 2,700 అని చెప్తుంటే దాని కాస్త జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ఎదురుగా 4,000 కోట్లకు పెంచేశారు. బహుశా లెక్కల్లో బలహీనమో మరి లేకపోతే కావాలని చేస్తుంటారో, లేదా నేను చెప్పిన ఈ 4 దశల్లో ఉంటున్నారు కాబట్టి అబద్ధాలని మళ్ళీ మళ్ళీ వల్లవేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. కానీ అయితే ఆ చెప్పే క్రమంలో, అబద్ధాలు చెప్పే క్రమంలో ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ఆ 2,700 కోట్లు ఏవైతే బకాయిలు ఉన్నాయో దాంట్లో 2,500 బకాయిలు వైసీపీ ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చాయి. దాని కారణంగానే ఇవాళ నెట్వర్క్ హాస్పిటల్ వాళ్ళు ధర్నాకు దిగాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. మొత్తం 5,250 కోట్లు ఈ 16 నెలల్లో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఖర్చు పెడితే, మొదట్లో ఆయన ఆరోగ్యశ్రీ పూర్తిగా ఆపేశారు అని ఆయనే అంటారు. మళ్ళీ ఆరోగ్యశ్రీకి 4,000 కోట్లు చెల్లించాలని కూడా ఆయనే అంటారు. సో ఆయన ఏదో ఒక కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది. ఆ కన్ఫ్యూజన్లో చెప్తా ఉంటారు. అయితే ఆయన సమాచారం కోసం అదేవిధంగా